ఐపీఎల్ తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. అమెరికా, వెస్టిండీస్లు ఈ పొట్టి ప్రపంచ కప్ కు ప్రాతినిధ్యం ఇవ్వనుంది. మొదటి మ్యాచ్ జూన్ 2న అమెరికా, కెనడా మధ్య జరగనుంది. ఈ ప్రపంచ కప్ ను కొట్టాలని పెద్ద దేశాల నుండి కొత్తగా క్వాలిఫై అయిన దేశాల వరకు అన్ని జట్లు తహతహలాడుతున్నాయి. అయితే దీనికోసం అన్ని దేశాలు తమ టీంలను సెలెక్ట్ చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో తమ జట్లను దేశాలు మొదటి మే తేదీలోపు ఐసీసీకి సమర్పించాల్సింది. కాగా ఏప్రిల్ 28 లేదా 29న ఇండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. టీమిండియా ఆటగాళ్లు ఈ టోర్నీకి ఎవరైతే ఆడగలరు అని పలువురు క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా 2007 టీ20 వరల్డ్ కప్ హీరో టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తమ నైపుణ్యాలు చూపిస్తే టీమిండియా ఈజీగా గెలవగలదని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ టీంకు కీలకం కానున్నారని అన్నారు. అటు సూర్యకుమార్ తన బ్యాట్కు సమాధానం చెబితే బుమ్రా బంతితో మాయ చేయగలిగితే ఇండియా కప్ కొట్టగలదని వెల్లడించారు. అలాగే టీమిండియాలో చాహల్ లాంటి ఓ లెగ్ స్పిన్నర్ కూడా ఉండడం కీలకమని యువి పేర్కొన్నాడు. అదేవిధంగా ఐపీఎల్లో మెరిసిన దినేష్ కార్తిక్ ను వికెట్ కీపర్ గా ఎంపిక చేస్తే మంచిదేనని, కానీ అతడికి తుది జట్టులో ఖచ్చితంగా స్థానం కల్పించేలా ఉంటేనే ప్రపంచ కప్ కు తీసుకువెళ్లాలని యువి అన్నాడు. కాగా ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో ఆడనుంది.